ప్రపంచ దేశాల్లో కలవరం సృష్టిస్తున్న మంకీపాక్స్ వ్యాధి మరో కోవిడ్గా మారదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మాటలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. మంకీపాక్స్ వ్యాప్తిని నియంత్రించొచ్చని WHO తెలిపింది. అయితే ఈ వ్యాధి నియంత్రణ, నిర్మూలనపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని WHO అధికారి హాన్స్ క్లూగే తెలిపారు. ఈ వైరస్ను నియంత్రిస్తామా లేదా మరోసారి నిర్లక్ష్యం, భయం వైపు వెళ్తామా అనేది మన స్పందనపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రపంచానికి ఇది మరో పరీక్షగా హాన్స్ హెచ్చరించారు. మరోవైపు మంకీపాక్స్ పై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో బెడ్లను రిజర్వ్ చేయడంతో పాటు ప్రధాన ల్యాబ్లను అప్రమత్తం చేసింది. వ్యాధి నిర్ధారణకు మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో రోగులకు ఐసోలేషన్ వార్డుల్ని అందుబాటులో ఉంచింది. మంకీపాక్స్ రోగులకు చికిత్స అందించేందుకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా, సఫ్దర్జంగ్, లేడీ హార్డింగ్ ఆసుపత్రుల్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. మంకీపాక్స్ పై పూర్తిస్థాయి అప్రమత్తతో ఉండాలని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.